పిచ్చాశాలి మాక ఏంటి అరుస్తున్నావు? కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. అబ్బచా ఇప్పుడే కొట్టేస్తారా రేపు కొడతారా? అదే నేను కొట్టాను అనుకో 64 పళ్ళు ఊడిపోతాయి. అమ్మా ఏదైనా చెప్పేటప్పుడు అర్థం ఉండాలి. మనిషికి ఉండేది 32 పళ్ళే. నాకు తెలిసే నువ్వు మధ్యలో వస్తావని నిన్ను కూడా కలిపి చెప్పాను. ఇలాగే నా పిలవటం మర్యాదగా పిలవాలి కదా. మర్యాదగా ఇలా రౌనా రౌనా మీ ఆయన ఎవరో లేడీని బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. తిరిగితే తిరిగి నువ్వు ఎటు తిరిగినా సాయంత్రానికి నా ఇంటికే కదా రావాలి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అతని వైపు చూస్తూ కింది పళ్ళతో నవ్వెను. కింది పళ్ళ నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. మమ్మీ అక్కడ బక్కడ బొంబే పో, నాకు ఈ చదువు ఎక్కడ పో. అక్కడ పక్కడ బొంబాయి పో, నువ్వు బయటికి వెళ్ళి అడుకోపో. మమ్మీ ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నామ్మా. ఏది చెప్పు. కూరగాయలమ్మా కూరగాయలు రావడమ్మా రావడం. నీకన్నా ఎక్కువ చదువుకున్నాను నేను. అవునా? సరే అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. తెలుగుని ఇంగ్లీష్ ఏంటంటారు? చెప్పు చెప్పురా. మా అమ్మ మా నాన్న కష్టపడి సంపాదించి తినమని చెప్పారు. మా వాళ్ళంటే వండుకొని తెమ్మని చెప్పారు. నా ప్యాంట్ జోబులో డబ్బులు ఎవరు తీసినారా? ప్రియా, డాడీ జాబ్ లో డబ్బులు తీసిండే తెలిసిపోయింది, ఏం చేస్తాము? అయ్యో సరే ఒక పని చేద్దాం. అట్లయితే నువ్వు డబ్బులు తీసినావని నువ్వను, నేను డబ్బులు తీసినానని నేను అంటాను. డాడీ కోపం వచ్చి సైలెంట్ అయి వెళ్ళిపోతారు, ఏం మాట్లాడలేదు. సరేనా? సరే చెప్తారా లేదా ఎవరు తీసినారు? ఇప్పుడు నేనే తీసింది. రోజు డాడీ జోబుల నుంచి డబ్బులు తీస్తావు కదా, నీకు తెలిసే లేదా? నేను ఎన్నిసార్లు చెప్పినాను డాడీ జోబుల నుంచి డబ్బులు అట్లంతా తీయకూడదు, మంచిది కాదు, మంచి అలవాటు కాదు అని. చిచి చిచి చిచి. తక్కువ తిను, అన్నం ఎక్కువ తిను బ్యూటీ. నీకు మరీ అంత అందం అవసరమా? ఏంటో చూపు నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? రౌనా రౌనా మీ ఆయన ఎవరో లేడీని బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. తిరిగితే తిరిగి నువ్వు ఎటు తిరిగినా సాయంత్రానికి నా ఇంటికే కదా రావాలి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నిన్ను రాత్రి న్యూ ఇయర్ కదా అని వడలేసా, చికెన్ పులుసు వడలేసా. వడలు నేను తిన్నాను. ఆయిల్ పిలిస్తే వద్దు అన్నాడు మా సారు, మా ఆయన. ఓకేలే అనుకున్నా. సరే మార్నింగ్ లేసాను, పొద్దున్నే పూజ చేసుకున్నాను, దండం పెట్టుకున్నాను. గుడికి వెళ్ళొద్దామండి న్యూ ఇయర్ కదా అన్న. ఓకే అని గుడి నుంచి వస్తా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామా అన్నాడు. ఓకే మీ ఇష్టం అన్నా. సరే అని హోటల్కి వెళ్ళాం. తాజా కిచెన్ అని ఇక్కడే దగ్గర, మా ఇంటి దగ్గరే వెళ్తే అక్కడ ఏం ఆర్డర్ ఇచ్చాడో తెలుసా అండి? గారె, వడ, సాంబార్. మరి నేను రాత్రి చేసింది ఏంటి? వడ సాంబార్ కదా. ఇదేంటి అంటే దాంట్లో ప్రోటీన్ ఉందంట. మరి దీంట్లో లేదా ప్రోటీన్? నేను చేశాను ఆయనదని నేను మళ్ళీ వేసుకున్నాను మధ్యాహ్నం. దీంట్లో ప్రోటీన్ లేదని దాంట్లో ప్రోటీన్ ఉందంట. చూసారా? सुबह से मैंने तुमको इतने कॉल किए, मैसेज किए, किसी का भी जवाब नहीं दे रही हो. क्या बना के रखा है? आलू मटर. क्या करूं इसका? कितने बॉयफ्रेंड है तुम्हारे? एक भी नहीं. क्या मिलता है झूठ बोल के? एक और वर्जन. వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను. तुम बहुत पढ़ी लिखी हो. हाँ तो बताओ आलू बड़ा दही बड़ा में कौन बड़ा? बात कुछ समझ न आई, कमी का हमने पाई. ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నామ్మా. ఏది చెప్పు. కూరగాయలమ్మా
तुझे लाइफ में क्या चाहिए? मोबाइल, मोबाइल को साइड में रख, अब बता तुझे लाइफ में क्या चाहिए? चार्जर, चार्जर और मोबाइल को साइड में रख, अब बता तुझे क्या चाहिए? साइड में रखे हुए चार्जर और मोबाइल। ఏమే నీకు తెలుగు గ్రామర్ వచ్చా? తెలుగు పండితురాలు ఇక్కడ. అయితే ఇది చెప్పు, గీత ప్లస్ అంజలి ఏ సంధికి వస్తుంది? వాళ్ళిద్దరూ మన ఇంటి పక్క సందే అండి. వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను. నీకు విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అలా గొంతు చించుకుని అరుపుతావే, చెప్పి సావచ్చు కదా. ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడుక? అట్లా కదా ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడుక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చి 3 రోజులు జరిగింది. సత్తే సావు. ఎవరికి నాకేమన్నా చెప్పి వచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోళ్ళగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్ల పాడేసుకో. ఆ నవ్వేం నాకు చచ్చిపోతున్నావు. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మేము బొమ్మలు అయ్యి కొను. నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో. మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు. పొద్దున్నే బొమ్మలు అని అమ్ముకుంటాను. మమ్మీ అక్కడ బక్కడ బొంబే బో, నాకీ చదువు ఎక్కడి పో. అక్కడ పక్కడ బొంబే పో, నువ్వు బయటకు వెళ్ళి అడుకోపో. మమ్మీ ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నామ్మా. ఏది చెప్పు. కూరగాయలమ్మా, కూరగాయలు. రావడమ్మా రావడం. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడడం వేరే, నువ్వు చూడడం వేరే. ఏంటి వేరే? అందం తక్కువ తిను, అన్నం ఎక్కువ తిను బ్యూటీ. నీకు మరీ అంత అందం అవసరమా? అవునా రావునా, మీ ఆయన ఎవరో లేడీని బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. తిరిగితే తిరగనివ్వు, ఎటు తిరిగినా సాయంత్రానికి నా ఇంటికే కదా రావాలి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఉంది. 4 లో నుంచి 4 తీసేస్తే ఎంత? నాకు తెలీదు, నాకు అస్సలు తెలీదు. సరే, ఇప్పుడు షాప్కి వెళ్ళి 4 ఇడ్లీలు తెచ్చుకున్నాం. 4 ఇడ్లీలు తెచ్చుకొని తినేసినాం. ఇంకెన్ని ఉంటాయి? సాంబార్ సాంబార్. पापा को इंग्लिश में क्या कहते हैं? हाँ, फादर. वेरी गुड. मम्मी को क्या कहते हैं? मदर. अरे वाह. चाचा को चादर. चादर नहीं कहते हैं, अंकल कहते हैं. अच्छा अच्छा, अंकल अंकल. हाँ. और चाचा की वाइफ को एंटीना. एंटीना नहीं, आंटी. अच्छा अच्छा अच्छा, सॉरी सॉरी, आंटी. हाँ. और आंटी के बच्चे को हम लोग क्या कहते हैं? एंटीवायरस. बेटा क्या बनाऊं खाने में? मटर पनीर. क्या? अरे मटर पनीर. अरे क्या? अरे मटर पनीर बना दो. क्या बोल रहे? खिचड़ी बना दो, खिचड़ी. अच्छा खिचड़ी, चलो बना देते हैं. पापा को इंग्लिश में क्या कहते हैं? हाँ, फादर. वेरी गुड. मम्मी को क्या कहते हैं? मदर. अरे वाह. चाचा को चादर. चादर नहीं कहते हैं, अंकल कहते हैं. अच्छा अच्छा, अंकल अंकल. हाँ. और चाचा की वाइफ को एंटीना. एंटीना नहीं, आंटी. अच्छा अच्छा अच्छा, सॉरी सॉरी, आंटी. हाँ. और आंटी के बच्चे को हम लोग क्या कहते हैं? एंटीवायरस. बेटा क्या बनाऊं खाने में? मटर पनीर. क्या? अरे मटर पनीर. अरे क्या? अरे मटर पनीर बना दो. क्या बोल रहे? खिचड़ी बना दो, खिचड़ी. अच्छा खिचड़ी, चलो बना देते हैं. మీరు దోమల్ని ఏమని పిలుస్తారమ్మా? నేను పిల్లలు అదే వచ్చి కుట్టేసిపోతుంది. అత్త, మీ కూతురికి ఇంగ్లీష్ బాగా వచ్చా? బాగా వస్తుంది. అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దాన్ని తెలుగులో చెప్పమన్నా. చెప్పమ్మా. ఐ విల్ టెల్ యూ లేటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పే, తర్వాత చెప్తున్నట్టు లక్షలు లక్షలు పెట్టి చదివిపించే. అత్త, మీ కూతురికి ఇంగ్లీష్ బాగా వచ్చా? బాగా వస్తుంది. అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దాన్ని తెలుగులో చెప్పమన్నా. చెప్పమ్మా.
ఐ విల్ టెల్ యూ లేటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పే తర్వాత చెప్తున్నట్ట లక్షలు లక్షలు పెట్టి చదివిపించే. ఐ లవ్ యూ. కొంచెం డిఫరెంట్ గా ప్రపోజ్ చేయరా. నీ శవానికి నిప్పు పెట్టే అవకాశం మా కొడుకు ఇస్తావా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఏమండి, లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? కాకరకాయతో పులుసు చేసిన ఫ్రై చేసిన చేదు మాత్రం పోదు కదరా. ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? అత్త, మీ కూతురికి ఇంగ్లీష్ బాగొచ్చా? బాగా వస్తాయి. అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దాన్ని తెలుగులో చెప్పమన్నా. చెప్పమ్మా. ఐ విల్ టెల్ యూ లేటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పే తర్వాత చెప్తున్నట్ట లక్షలు లక్షలు పెట్టి చదివిపించే. स्कूल में क्या चीज है जो आपको परेशान करती है? पढ़ाई 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 पढ़ाई। ఎవరది? இது வெயிட் பண்ணீங்களா? அது ஓகேவா இருக்கா? இந்த பக்கம் போடுறது பண்றீங்களா இல்லையா?